జై తెలంగాణ. గట్టిగా అందరూ ఒకసారి చేతులు లేపాయి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా మరి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మన స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారికి, అదేవిధంగా మన టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బలపరిచి మన ముందుకు పంపినటువంటి మన ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు రాయి లక్ష్మారెడ్డి గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి గులాబీ కుటుంబ సభ్యులందరికీ, మరీ ముఖ్యంగా ప్రాణ సమానులైన కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, దయచేసి అన్న ఒక్క నిమిషం ఆగే. నువ్వు అటు మాట్లాడి నేను ఇటు మాట్లాడితే ఎవరికి ఏం అర్థం కాదు. నువ్వన్నా మాట్లాడి నేను మాట్లాడతా. ఒక్క నిమిషం విను. దయచేసి ఇవాళ కేవలం 4 నెలల వ్యవధిలోనే మరి కుటుంబంలోనే చిన్న చిన్న కలహాలు కానీ రకరకాలైనటువంటి అవాంతరాలు జరుగుతుంటాయి. అది జరిగినప్పుడే నిజమైన ఉద్యమకారులుగా, నిజమైన తెలంగాణవాదులుగా గట్టిగా ఉండి అవతలోని గట్టిగా దెబ్బగొట్టే సమయం ఇది. కానీ మనము నిందించుకొని అవతలోని దగ్గర మనము చులకనైతే ఇంకా చులకన భావానికి పోవాల్సిన అవసరము సమయం ఉంది, ఆసనం అవుతుంది. కాబట్టి దయచేసి ఎలాంటి సంఘటనలున్నా మరి మనం ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ఇవాళ గ్రామాలలో చూస్తుంటే నిజంగా ఎంత కోపం వచ్చి రక్తం మరుగుతుంది. కానీ నాయకత్వము, పైన నాయకత్వము, ఆ కింది నాయకత్వము కార్యకర్తలకు భరోసానిస్తే జైలుకు పోనీకైనా టీఆర్ఎస్ కార్యకర్త సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆత్మాభిమానాన్ని చంపుకోనికి సిద్ధంగా లేడు అనే విషయాన్ని టీఆర్ఎస్ ప్రతి కార్యకర్త గ్రామాల్లో చెప్పడం జరుగుతుంది. ఇవాళ నిజంగా మనం గ్రామాలలో పోయి ఓటు అడగాల్సిన పరిస్థితి. ఇవాళ ఏమని అడగాలంటే, మరి ఆనాడు కేసీఆర్ గారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రతి రైతుకు రైతు బంధు 10,000 ఇచ్చిండు. మరి నువ్వు 15,000 ఇస్తావు, ఇయ్యని ముఖం పెట్టుకొని మళ్ళెట్లు వచ్చినావు రాని మరి ఇవాళ అడగాల్సిన అవసరం ఉంది. ఇవాళ అదే విధంగా కరెంట్ ఇస్తాడు, మరి 2 లక్షల రుణమాఫీ చేస్తాడు, ఆడపడుచులకు అత్తకిస్తాడు, ఇటు కోడలికి ఇస్తాడు. ఇప్పుడు ఇద్దరి మధ్యలో పంచాయతీ పెట్టిండు. ఇక నీకు నేకు అనేది అదే పంచాయతీ నడుస్తుంది ఇళ్ళ. మరి ఇవన్నీ ఈ జూటా మాటలు చెప్పినటువంటి 420 420 అబద్ధాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మరి గట్టిగా మనం జనాల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో మనం గట్టిగా లేకపోతే నీకు నాకు మనం చులకనైపోతాం, మనం బలహీనపడతాం. రానున్న రోజుల్లో భవిష్యత్ మనదే. ఇవాళ మన మంత్రివర్యులు చెప్తుంటారు, నేను మంత్రినైనా రేపు పొద్దున భవిష్యత్ మీదేనని. మనం చులకనైతే రేపు వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లే కానీ, భవిష్యత్తులో జరిగేటటువంటి ఎలక్షన్లలో కానీ మనమే రాజకీయాల్లో హత్యలు ఉండవు, కేవలం ఆత్మహత్యలే ఉంటాయి. కాబట్టి మనమే ఆత్మహత్య చేసుకున్న పని అవుతుంది. కాబట్టి దయచేసి కార్యకర్తలకు మీ బిడ్డగా, ఉద్యమకారునిగా మరి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సమయం అనేది చాలా అంటే చాలా మనకు ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి మన నాయకుడు వచ్చినప్పుడు కూడా చాలా బాధలు ఉంటాయి. మరి ఆనాడు ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తులు ఎటో పోయిర్రు, ఉద్యమం చేయనటువంటి ద్రోహులకు పదవులు వచ్చినాయి అనేది బాధ మనకుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి ఈ రాష్ట్రం బంగారు తెలంగాణ సాధించాలి. తెచ్చిన రాష్ట్రాన్ని అప్పుల పాలు కావద్దు, తెచ్చిన రాష్ట్రాన్ని దేశంలో గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు మిగతా పార్టీ నాయకులను తీసుకొని పదవులు ఇచ్చిన మాట వాస్తవం. కానీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పదవులు కానీ, వాళ్ళకి ఇచ్చినటువంటి విలువలను కానీ లేకుండా ఆ విలువలను తుంగలో తొక్కి పోయినటువంటి ద్రోహులు వాళ్ళు తప్ప నిజంగా ఉన్న వాళ్ళము మనము నికాసైన తెలంగాణ బిడ్డలము, నికాసైన ఉద్యమకారులు ఎవరైనా ఉన్నారంటే అది కార్యకర్త అని, అది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అని మరి గట్టిగా మనం ఎక్కడ కానీ చెప్పుకునే సమయం ఉంది. కాబట్టి దయచేసి ఏ గ్రామానికి పోయినా ఇప్పటికి చూసినప్పటికీ కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ బూతులలో కూర్చునేటటువంటి కార్యకర్తలు కూడా లేరు.
మనం ఏదన్నా సంధిస్తే కూర్చోనికి అవకాశం ఉంది తప్ప బూత్ స్థాయిలో లీడర్లు కూడా పార్టీలకు లేరు. మరి ఏమీ లేని పార్టీలను చూసి మరి మనం భయపడదామా? మనం ఇంత సైన్యాన్ని చూసి అవతలోడు భయపడాలా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం, దయచేసి వచ్చిన వాళ్ళు వచ్చిరు, పోయిన వాళ్ళు పోయిరు, వీని మీదని వాని మీదని మనము ఈ మాటలు మాట్లాడుకుంటూ పోతే ఉన్నది మనకు అతి తక్కువ సమయం, సుమారు ఇంకొక 40 రోజులే ఉంది అటు ఇటు మనం ఎలక్షన్లోకి. మరి ఈ సందర్భంలో మనము అటు ఇటు ఏదో ఆలోచన చేస్తే మన పార్టీ నష్టపోతుంది. నష్టపోయిన పార్టీ అంటే మనకు మనమే నష్టపోతాం. కాబట్టి ఆ నష్టాన్ని జరగకుండా ఏమన్నా ఉంటే మన ఎమ్మెల్యే మనకున్నాడు కాబట్టి కొట్లాడి తన దగ్గర తీసుకునే హక్కు మనకుంది. కాబట్టి ఆ విధంగా చేసి మరి కేసీఆర్ గారు మరి మనకు అభ్యర్థిని పంపించుడు కాబట్టి ఆ అభ్యర్థిని మనం గట్టిగా బలపరిచి గ్రామాల్లో ఖచ్చితంగా ఎట్లయితే మనము ఎమ్మెల్యే ఎలక్షన్లకు పనిచేసినామో ఏ గ్రామంలో కూడా మేడ్చల్ నియోజకవర్గంలో మరి ఏ గ్రామానికి పోయినా బీఆర్ఎస్ పార్టీకే మెజారిటీ ఉంది తప్ప మిగతా పార్టీకి లేదు. అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థికి కూడా రానున్న ఎలక్షన్లో మెజారిటీ తెచ్చి మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను ఎండగడదాం, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుంచి తరిమి కొడదామనే నిదానంతో ముందుకు పోయి మరి కార్యకర్తలను చూసుకునే బాధ్యత మరి మన ఎమ్మెల్యే గారిది. కాబట్టి దాన్ని ఇంకా పునఃపరిశీలించుకొని ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా దాన్ని ముందుగా పరిశీలన చేసి ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, మరి నాయకులు అనేటోడు ఉంటూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు, వస్తూనే ఉంటాడు. కానీ పార్టీ అనేది, కార్యకర్త అనేది, జెండా అనేది ఎప్పటికీ ఒకటే ఉంటది. మరి దాన్ని గుర్తుపెట్టుకొని పనిచేయాల్సిందిగా కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. గట్టిగా చేతులు లేపురే ఒకసారి. మనం ఇంతకుముందు పెట్టిన మీటింగ్లలో ఉన్నంత జోష్ లేకుండా పోతుంది. మళ్ళీ కేటీఆర్ సార్ వస్తుండు, మరి మేడ్చల్ అంటే ఆగమవుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మల్లారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి.